సేమ్ టైం రాబిన్ హుడ్ తరహా క్యారెక్టర్ కనిపిస్తుంది. ఈ సినిమా కోసం మీరు ఆయన స్టోరీ తీసుకున్నారా లేదంటే ఫిక్స్ యాడ్ చేశారా? మీరు చేసిన రీసెర్చ్ మాకదేనండి కంప్లీట్గా. మేము రాసుకున్న క్యారెక్టర్, మేము రాసుకున్న వరల్డ్ అదంతా. సో ఒరిజినల్ డాక్టర్ మహారాజ్ సంబంధం లేదు, బాలకృష్ణ గారు దాని తర్వాత దీన్ని ఫాలో అవ్వాలి. మిగతా డాకు ఆ కథ వేరండి. యాక్చువల్గా ఇనీషియల్గా చాలా కథలు అనుకుంటాం కదా పూజకు ముందు. సో ఆ కథలో వన్ ఆఫ్ ద కథ అది. పూజ తర్వాత జరిగిన కథ ఇది. అంతే. బాబీ గారు, యాక్చువల్గా బాలకృష్ణ గారి సినిమా అంటే బాలకృష్ణ గారి లుక్స్ గురించో, డైలాగ్స్ గురించో, యాక్షన్ ఎపిసోడ్స్ గురించో ఎక్కువ మాట్లాడుకుంటాం మనం. బట్ వంశీ గారు అవన్నీ కాకుండా విజువల్స్ అంటారు ఫస్ట్ దగ్గర నుంచి. ఏంటి ఈ మార్పు కారణం? అంటే అదే మేము స్టార్ట్ చేసే ముందు నేను వంశీ గారు క్లియర్గా చాలా మేము అనుకున్న మోటివేషన్ ఏంటంటే, ఇంటెన్షన్ ఏంటంటే, బాలకృష్ణ గారి సినిమాలు డైలాగ్స్ కోసం వస్తారు, యాక్షన్ ఎపిసోడ్స్, వన్ లైనర్స్ ఉంటాయి. వాటన్నిటితో పాటు మనం ఏదో స్పెషల్గా చేయాలి బాబీ. అంటే విజువల్గా, అంటే ఇప్పుడు మనం ఏదో మలయాళం ఫిల్మ్ చూసినప్పుడు, తమిళ సినిమా చూసినప్పుడు, హాలీవుడ్ ఫిల్మ్ చూసినప్పుడు మనం 2-3 రోజులు సినిమా ఆఫీస్లో మాట్లాడుకుంటారు డైరెక్టర్లు కానీ రైటర్లు కానీ, ఇలాంటి ఎపిసోడ్ మనం ఎందుకు అచీవ్ చేయలేకపోతున్నాం. సో ముందు దాన్ని కొడదాం, బలంగా కొడదాం. మన విజువల్ గురించి ఇంకో పక్క రాష్ట్రం కూడా మాట్లాడుకోవాలి కదా. తెలుగు సినిమాలు పెరుగుతున్న స్పాన్ మీకు అర్థం అవుతుంది, మీ అందరికి తెలిసింది. సో ఎంతసేపటికి డైలాగులు లౌడ్గా కథ చెప్పడం కన్నా ఒక సెటిల్డ్గా బాలకృష్ణ ఓకే ఆయన అడిగాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు. సో సరే, సో లౌడ్తో కథ చెప్పడంతో పాటు ఒక అందంగా విజువల్ ఎందుకు చెప్పకూడదు? ఇప్పుడు బాలకృష్ణ గారితో ఎలా ఉంటుందంటే, ఓ డైరెక్టర్ ఏం చెప్పినా దానికి 100కి 100% చేస్తారు ఆయన. సో అలాంటి హీరో దొరికినప్పుడు సెటిల్డ్గా అందంగా ఒక వరల్డ్ క్రియేట్ చేద్దామని ఒక ప్రయత్నం చేసాం, అది అచీవ్ చేసాం. ఇవాళ రోజున మేము ఎంత ధైర్యంగా ఉన్నామంటే, ఒక బ్యూటిఫుల్ కథతో పాటు ఒక ఫ్యాంటాస్టిక్ విజువల్గా పక్క రాష్ట్రం వాడు కూడా ఇన్స్పైర్ అయ్యే విధంగా మేము సినిమా తీసామని మేము బలంగా నమ్ముతున్నాం. మీ అందరికీ అది Jan 12న రీచ్ అవుతుంది. అడిగారు మీరు ఫోన్